గీతం విద్యా సంస్థల భూ కబ్జాను క్రమబద్ధీకరణ చేయడం దుర్మార్గమన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఎంపీ భరత్ కు 5 లక్షల ఓట్ల మెజార్టీ ఇస్తే 5,000 కోట్ల భూమి దోచుకుంటున్నారని విమర్శించారు. గీతం విద్యా సంస్థలపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. గీతం సంస్థకు చంద్రబాబు అడ్డగోలుగా భూమి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. పేదలకు ఒక రూల్, ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు మరో రూలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని కోర్టు ఆదేశాలున్నాయని, తక్షణమే భూ బదలాయింపు ఆపాలన్నారు. భూదోపిడీపై వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తామంటున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. విశాఖలోని అత్యంత విలువైన భూములను గీతం విద్యా సంస్థలకు కట్టబెట్టడాన్ని, ప్రభుత్వ తీరుని ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అందుకు అనుగుణంగా ఆ ప్రక్రియను కూడా ప్రారంభించారు. జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో కూడా పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఉన్నారు. నిజంగా చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చారు, దాన్ని వీళ్ళ కుటుంబము భూ కబ్జాకి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి. ఒకవైపు విశాఖ భూముల్ని తక్కువ రేటుకే తమ బినామీలకి ముడుపులు తీసుకొని కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు తమ కుటుంబ సభ్యులే ఎంత ఘోరంగా కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఏకంగా జీవీఎంసీలో తీర్మానం పెట్టడం జరిగింది. గీతం విద్యా సంస్థ 54.79 ఎకరాల భూమిని కబ్జా చేసి దాన్ని వాడుకోవడమే కాకుండా ఇప్పుడు జీవీఎంసీ చిట్ట సమావేశంలో దానిని రెగ్యులరైజ్ చేస్తూ తీర్మానం పెట్టడానికి వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థమవుతూ ఉంది. అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము అని. కానీ వీళ్ళు ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, కుటుంబ దోపిడీకి క్యాపిటల్గా ఈ విశాఖపట్నంని ఈరోజు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ ఉన్నారు. ఇక్కడ సంపద సృష్టించలేదు సరికదా, విశాఖపట్నంలో సంపదని దోచేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ గీతం విద్యా సంస్థ అనేది లోకేష్ గారి తోటల్లుడు, అలాగే ఈ విశాఖపట్నంకి ఎంపీగా ఉన్న భరత్ గారిది, బాలకృష్ణ గారి అల్లుడు. అతను మొన్న ఎన్నికలలో 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఈ రోజు తీసుకుంటే ఈ భూమిని కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా 5,000 కోట్ల భూమిని దోపిడీ చేయడానికి అతను పూనుకోవడం జరిగింది. ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పేదవాళ్ళకి ఒక రూలు, ఇలాంటి పెద్దోళ్ళకి ఒక రూలా అని నేను అడుగుతూ ఉన్నాను. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ ప్రాసెస్ని, ఈ ప్రక్రియని తక్షణమే నిలిపేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ కబ్జా చేసిన 54.79 ఎకరాలు కబ్జా చేసిన గీతం సంస్థ మీద కేసులు పెట్టాలి, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద. అలాగే దాన్ని సహకరిస్తున్న అధికారుల మీద కూడా తక్షణమే కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కబ్జాని అడ్డుకోవడానికి పోరాటం చేస్తాము. రానున్న రోజుల్లో మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. వచ్చాక ఈ తప్పు చేసిన అందరికి కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. గీతం విద్యా సంస్థలకు భూములు క్రమబద్ధీకరించేటువంటి ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని, అలాగే వైసీపీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భాగోతం వెనుకున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.